చూడాలి మరి ఆ తర్వాత. వెల్కమ్ బ్యాక్ ప్రసాద్ గారు. వీటన్నిటిలోకెల్లా ముఖ్యమైన అంశం అంటే పోలవరం పూర్తి స్థాయిలో అంటే పూర్తి అవ్వడానికి సహకరించాలి. అలాగే నిధులు కేటాయింపుకు సంబంధించి చర్చించారు. ఆ శాఖకు సంబంధించిన వారితో చర్చించారు, ప్రధానమంత్రితోనే చర్చించారు. అంటే గత ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి సంబంధించి ఏ మాత్రం చిత్తశుద్ధితో లేదు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఏ రకంగా నష్టపరిచారు, ప్రాజెక్ట్ని ఏ రకంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు, రివర్స్ టెండరింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అసలు ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోగా ఇంకా చాలా వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడు అందరికీ ఆశతో ఎదురు చూస్తున్నారు. పోలవరం పూర్తవుతుంది అన్న ఒక ఆశతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. కళ. అవును అంటే సార్, ఏదైనా చేయాలి అంటే ఒక నాయకుడికి కెపాసిటీ ఉండాలి, క్యాలిబర్ ఉండాలి, కరేజ్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ ఏమీ లేవు. ఒక కరేజ్ కానీ, ఒక కెపాసిటీ కానీ, ఒక క్యాలిబర్ కానీ, ఒక కమిట్మెంట్ కానీ లేదు. ఆయనకు ఉన్నదంతా ఒకటే, కన్నింగ్నెస్ అండ్ కరప్షన్. ఇవి రెండే ఆయనకుండేది. కన్నింగ్ ఫెలో అండ్ కరప్ట్ ఫెలో. నేను చెప్తున్నా, 2014లో మా నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా రాష్ట్రం కుక్కులు చింపనిస్తలాగానే ఉండింది. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని పరుగులెత్తిచ్చాడు, అమరావతిని పరుగులెత్తిచ్చాడు, దాదాపుగా కంప్లీట్ చేసేసాడు. ఇంకొక టర్మ్ గా, ఇంకొక 2 years గా ఆయన చీఫ్ మినిస్టర్ ఉంటే కంప్లీట్ చేశాడు, చేతులకు ఇచ్చుంటాడు, ప్రజల చేతిలో పెట్టుంటాడు. నేను ఇప్పుడు ఈ చర్చ ద్వారా ఒకటే చెప్తున్నా సార్, ఈ అమరావతిని పూర్తి చేయాలన్నా, పోలవరాన్ని పూర్తి చేయాలన్నా, ఇతర సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలంటే కేంద్రం నుండి మనకు పెద్ద ఎత్తున నిధులు రాకపోయినా ఈ వైసీపీ ప్రభుత్వంలో దోచుకున్నటువంటి డబ్బులు కనుక రికవరీ చేస్తే అన్ని పనులు బ్రహ్మాండంగా పూర్తి చేయొచ్చు. ఈ వైసీపీ నాయకులు ఆర్గనైజ్డ్ కరప్షన్, ప్లాన్డ్ కరప్షన్ చేశారు. కరప్షన్ లో 2 కరప్షన్స్ ఉంటాయి సార్. ఒకటి ఫార్మల్ కరప్షన్, ఇంకొకటి వచ్చి ఆర్గనైజ్డ్ కరప్షన్. ఫార్మల్ కరప్షన్ అంటే ఏదో మనం ఒక ఆఫీస్ పోతాం, లిఫ్ట్ ఎక్కుతాము, లిఫ్ట్ ఎక్కి దిగేటప్పుడు లిఫ్ట్ బాయ్ ఒక నమస్కారం పెట్టాడు, వాడికి ఒక 10 రూపాయలు ఇస్తాం మనం సంతోషంగా. దట్ ఈస్ నాట్ ఎ కరప్షన్. కానీ ప్లాన్ చేసి, ఆర్గనైజ్ చేసి, పెద్ద బ్రెయిన్ ఉపయోగించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొడతాడు చూసినారా, దట్ ఈస్ ఆర్గనైజ్డ్ కరప్షన్. ఈ ఆర్గనైజ్డ్ కరప్షన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఏ శాఖలో అవినీతి లేదు చెప్పండి? ఇప్పుడే చెప్పారు, పెద్ద టీడీఆర్ బాండ్ల కుంభకోణం. తిరుపతిలోనే 5,000 కోట్ల రూపాయలు దోచుకొని తిన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా కరప్ట్ గా తయారయ్యారు. శ్రీలక్ష్మి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఈ ఐఏఎస్ ఆఫీసర్ల అవినీతి లిస్ట్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ ఆమెకి ఇచ్చేస్తాము. అదేవిధంగా జవహర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎంత దోచుకొని తిన్నాడు అంటే అసలు మాటల్లో చెప్పలేం. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి గోశాలలో పశువులకి ఇచ్చే దానాలో కూడా నాసి రకమైన పశువు దానా ఇచ్చి అతను టెండరర్ కుమ్మక్కయ్యి, తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి టెండరర్ అతనితో కుమ్మక్కయ్యి పశువులకి గోశాలలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న గోశాలలో పశువులకు పెట్టేటువంటి దానాలో కూడా కమిషన్లు కుట్టి దోచుకుని తిన్నటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి, ఈ సమీర్ శర్మ.